మేడం ఇదంతా శాస్త్రీయంగా జరిగింది డీలిమిటేషన్ అని మీరు మాట్లాడుతుంటే మాకు అక్కడ చూస్తే మాత్రం వాళ్ళు దీని మీద వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అదంతా ఫాల్స్ ఎలిగేషన్స్ వాళ్ళవి. ఎందుకనంటే మాకు ఏ పార్టీని కూడా కన్సిడర్ చేయకుండా జియాలజికల్ మ్యాప్ ప్రకారం ఈ డిలిమిటేషన్ అనేది జరిగింది. మరి 2006-7 జరిగింది డిలిమిటేషన్. మరి 2016లో కూడా డిలిమిటేషన్ జరిగింది. అప్పుడు కూడా ఇదే కిస్ నోటిఫికేషన్ చేసి ప్రజాప్రతినిధులకు చెప్పింది. సో మేము కాంగ్రెస్ కార్పొరేటర్స్ గా కూడా నిన్న కమిషనర్ గారిని ఇవాళ మేయర్ గారిని కలిసి కూడా మమ్మల్ని కూడా కన్సిడర్ చేసి మరి ఎవరైతే అధికారులకు మీరు అలర్ట్ చేసి మరి భూభాగ హద్దులు అయితేనేముంది, నాలాలు అయితేనేముంది, రైల్వే టెర్మినల్స్ అయితేనేముంది, చెరువులు అయితేనేముంది ఆ ప్రాతిపదిక చేసిండ్రు. మీకు తెలియదు మమ్మల్ని అడిగిన ఉంటే ఖచ్చితంగా మేము కూడా డైరెక్షన్ లో చిన్న చిన్న మార్పులు కూడా ఉండేవి కావు అని మేము వారికి తెలియజేయడం జరిగింది. ఈ రోజు సభ చాలా మంచిగా జరిగింది. మేయర్ గారు, కమిషనర్ గారు చాలా సానుకూలంగా స్పందించి చిన్న చిన్న కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేస్తామని తెలియజేశారు. అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయలేదు, కనీసం మాకు ఇన్ఫార్మ్ చేయలేదని మాట్లాడుతున్నారు. అయితే ఈ రోజు మరి ఎమ్మెల్సీలు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మరి మున్సిపాలిటీలు 27 మున్సిపాలిటీలు కలిసినాయి, వాళ్ళు కూడా వచ్చిండ్రు, వాళ్ళు కూడా చాలా చక్కగా. కానీ చివరికి బీజేపీ వాళ్ళు కక్షతోటి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కసితోటి ఈ రోజు లాస్ట్ లో వాళ్ళు బేకార్ గా బిహేవ్ చేసడం జరిగిందని తెలియజేస్తున్నారు. అవుట్ సైడ్ ఉన్న భూములలో అంటే ఆ భూములను కొల్లగొట్టడానికే మీరు వాటి పరిధి పెంచినారని ఫాల్స్ ఎలిగేషన్ వాళ్ళకి అన్ని తెలుసు, బట్ట కలిసి మీద వేస్తున్నారండి. అవి మన ప్రాంతానికి మనకి కానివి కాదు కదా. చుట్టుపక్కల నగరము ఒకప్పుడు ఎక్కడ దాకా ఉండేది, ఒకప్పుడు జూ పార్క్ వరకే మనకు పాత ఎండింగ్ ప్లేస్ అనేట్టుగా ఉండేది. ఇటు వచ్చేసరికి పటాన్ చెరువు లోపలనే మనం ఇక్కడ బిహెచ్ఎల్ లోపలే అయిపోయేది. అలాంటిది ప్రజలు పెరుగుతున్నారు, పబ్లిక్ పెరిగే కొద్దీ ప్రతి ప్రాంతము పెరుగుతుంది. ఆ ప్రాంత అభివృద్ధితో భాగంగా ఇప్పుడు ఎట్లయితే టౌన్షిప్లు అన్ని జరిగి మీకు గిల్లాలు అన్ని కన్స్ట్రక్షన్ అయినప్పుడు వాళ్ళకు కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ అందాలా లేదా? అలా అందాలంటే కనుక అక్కడ కూడా డెవలప్మెంట్ రావాలన్నది ఉద్దేశం. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మొత్తం ప్రతి అందరి పౌరుల్ని సమానంగా అన్ని సమానంగా అందాలి. వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, డెవలప్మెంట్ కానీ జిహెచ్ఎంసీ లో ఉండే వాళ్ళకి ఎంత అందుతాయో ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ల్యాండ్ రేట్లు పెరిగిపోవడానికి కారణం ఏంటి? అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, లేకపోతే అన్ని ఫెసిలిటీస్ హోటల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడే ఉందాం అన్నట్టుగా మొత్తం పబ్లిక్ అంతా ఒక్క దగ్గర క్రోడీకరిస్తే వాటర్ అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది కదా. అదే శివారు మున్సిపాలిటీస్ అన్ని కూడా కలవడం వల్ల అదంతా గ్రేటర్ హైదరాబాద్ లోకి రావడం వల్ల పట్టణం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు చారిత్రక కేవలం ఎంఐఎం పార్టీకి ఫేవర్ గా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది తప్పుడు ప్రచారం. ఎంఐఎం పార్టీ అన్నది ఒకటి కాదు కదా సమస్య. మీకు అంటే సిటీలో మొత్తం అంతా ఎంఐఎంఏ ఉందా? మిగిలిన ఏ పార్టీలు కానీ పబ్లిక్ కానీ వేరే ఎవరు లేరా? మతపరమైన మాటలు, మతపరమైన ఓట్ల కోసం దండుకునే కార్యక్రమాలు ఇవి తప్ప రేవంత్ రెడ్డి గారు అందరినీ సమన్యాయంగా సమంగా చూస్తున్నారు. మతం, కులం ఏది ప్రాతిపదిక చూస్తలేడు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా సమంగా చూడబట్టే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలు హర్షించే నాయకుడు అయ్యారు. రేవంత్ అని అందరూ తమ ఇంట బిడ్డగా ఎందుకు ఇది చేస్తున్నారు? కేవలం ఆయనలో ఉన్న మంచితనం, ఆయన అందరినీ సమానంగా చూస్తున్నారు. అంటే ఎంఐఎం వాళ్ళని దూరం తరిమేస్తారా? పార్టీల పరంగా చూసుకుని మాట్లాడి మతపర రాజకీయాలు మానుకోమని చెప్పేసి ఇతర పార్టీలకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మత విద్వేషాలు లేకపోతే వాటి ద్వారా అధికారాలకు రావాలనుకోవడం తప్పు. ఎప్పుడు కూడా సరే ప్రజలకు మంచి చేసి పైకి రావడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సాఫీగా జరుగుతుంది. ఈ విధంగానే డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు 300 డివిజన్స్ అయ్యాయండి. 300 డివిజన్స్ అవడం వల్ల అందరికి కూడా కావాల్సిన ఫెసిలిటీస్ అందజేయగలుగుతాం. అందజేయగలిగినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని కూడా అందరు కూడా సాధించారు. పబ్లిక్ లేని కూడా వీళ్ళ దగ్గరే వస్తుంది. పబ్లిక్ ఇప్పుడు ఒక బడి పంతులు గారు ఉంటారండి, పంతులు గారు లేకపోతే ఒక మాస్టరు, ఒక చిన్న చిరుద్యోగి తనకి జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతోని ఎక్కడో ఊరు చివర 200 గజాలు కొనుక్కున్నాడు. ఈ రోజు అది మన గ్రేటర్ హైదరాబాద్ లో కలిసింది. కలవడం వల్ల ఆయన సంతోషమే కదా. ఆయనకు రావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అందుతాయి కదా. అరే నేను ఎక్కడో ఊరు చివరి బతకాలని అనుకోడు కదా. ఇప్పుడు సంతోషపడతాడు కదా ఆయన కూడా. అంటే కామన్ పబ్లిక్ కి ఏవైతే ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచన లేకుండా అయితే మతపరంగానో లేకపోతే కులపరంగానో ఏదో ఒక పేరు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు